వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జన్పద్ రోడ్లో ఉన్న సిసిఎస్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుంది. దాదాపు 13 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బీసీలలో ఐక్యత లోపించిందని, బీసీలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నాంపల్లిలో జరిగిన ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా అభివర్ణించారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇంట్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఎమ్మెల్యే ఇంట్లో వ్యక్తిగత పనులు చేసే గంధమల్ల రవిగా పోలీసులు గుర్తించారు. రవి ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తూ పై అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఫీజుల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల పెంపు ఇలాగే కొనసాగితే కన్వీనర్ కోట సీట్లలో కూడా విద్యార్థులు చేరడానికి వెనుకాడతారని సీఎం వ్యాఖ్యానించారు. విద్యాశాఖ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ అంశంపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆలోచనలు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్ ఫౌండేషన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్ కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే రాళ్లు విసురుతారా అంటూ ఫైర్ అయ్యారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్లానని, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయటం భావ్యమా అని వైఎస్ జగన్ నిలదీశారు. మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణ ప్రభావం క్రూడాయిల్ పై తీవ్రంగా పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా పెరిగింది. అమాంతం 7% దాటిపోయింది. ఫలితంగా దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న అస్సాంలోని దుబ్రీ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాత్రిపూట కాల్చివేత ఆదేశాలు అమలులో ఉంటాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఒక మత సమూహం అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, దీన్ని ప్రభుత్వం సహించదని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. వచ్చే వారం కెనడాలో జరగబోయే G7 సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. కెనడాతో పాటు ప్రధాని మోడీ సైప్రస్, క్రొయేషియా దేశాల్లో కూడా పర్యటిస్తారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీకి రాజ్కోట్లోని వ్యాపారులు నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపంగా రాజ్కోట్లోని మార్కెట్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. రాజ్కోట్ ప్రజలను విజయ్ రూపానీ ఎంతో ప్రేమగా చూసుకునేవారని, ఎప్పుడూ ప్రజలతో మమేకమయ్యేవారని గుర్తు చేసుకున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన బెలూం గుహలకు గుర్తింపు లభించింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారిక గుర్తింపు ఇచ్చింది. భౌగోళిక వారసత్వ ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా బెలూం గుహలను గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరానిదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయొద్దన్నారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్న ఆలోచన తప్ప మహిళలకు భద్రత కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని వైసీపీ మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. జగనన్న మహిళలకు పెద్దపీట వేస్తూ దిశ యాప్ తెస్తే హోంమంత్రి అవహేళనగా మాట్లాడారని, కానీ ఇప్పుడు అదే దిశ యాప్ పేరు మాత్రమే మార్చి శక్తి యాప్ అని పెట్టారని ఎద్దేవా చేశారు. హోంమంత్రి అనిత ఓ రబ్బర్ స్టాంప్ మాదిరిగా మారారని మండిపడ్డారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర కొత్త తేదీని ఇస్రో ప్రకటించింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్ల నేతృత్వంలోని బృందం జూన్ 19న రోదసి యాత్ర చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని మే 29న నిర్వహించాలనుకున్న సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక దాడి తర్వాత బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగి దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో 10 గ్రాములు 1,01,540కి చేరుకుంది. ఇవి ఈనాడు స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.